Israel is their fatherland and India their motherland. గౌరవనీయులైన మన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను నరేంద్ర మోడీ గారిది ఒక వీడియో చూశాను. అద్భుతంగా మాట్లాడారు. ఇజ్రాయెల్ దేశాన్ని సంబోధిస్తూ ఆ ఇజ్రాయెల్ దేశాన్ని ఫాదర్ ల్యాండ్, తండ్రి దేశంగా మరి ఆయన సంబోధించారు. సంతోషం. అదేవిధంగా మన ఇండియాని కూడా మదర్ ల్యాండ్గా సంబోధించారు. ఇది తల్లి దేశం అని, అది తండ్రి దేశం అని మరి సంబోధించారు. చాలా సంతోషం. అయితే తల్లి దేశంలో, మదర్ ల్యాండ్లో భయంకరంగా క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద, దళితుల మీద భయంకరంగా మతోన్మాదులు దాడులు చేస్తూ ఉన్నారు. వారిని కొడతా ఉన్నారు, చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా వారికున్న ఆస్తులను స్వాధీనపరుచుకుంటున్నారు అంటే అంత భయంకరంగా మదర్ ల్యాండ్లో ఉంది. సార్, మీకు తెలుసు, మీరు చూస్తూ ఉన్నారు. వీటిని మీరు ఖండిస్తారని మేము చూస్తూ ఉన్నాం. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, మీరు మదర్ ల్యాండ్ అన్నారు కదా, మన తల్లి మీద మనకెంత గౌరవం ఉన్నా, మన దేశం మీద మనకెంత గౌరవం ఉందో మనం అంత గౌరవంగా మనం కాపాడుకుంటూ ఒక అన్నదమ్ముల్లాగా మనం కలిసిమెలిసి ఉంటే, ఈ మదర్ ల్యాండ్ తల్లి కోరుకునేది ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఉంటే ఎంత బాగుండని కోరుకుంటుంది. కానీ విడిపోతే వీళ్ళు విడిపోయారని ఆ తల్లి బాధపడుతుంది. కాబట్టి ఈ మదర్ ల్యాండ్లో తల్లి కోరుకునేది ఏంటంటే, ఈ మదర్ కోరుకునేది ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఉండాలి అని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరన్న ఈ మాట అద్భుతం. జరుగుతున్న క్రైస్తవుల మీద, దళితుల మీద, ముస్లిమ్స్ మీద జరుగుతున్న ఈ దాడులను మీరు ఆపాలని నేను ప్రత్యేకంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మీకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.